Avira Women's Day special offer 50% off on IUI IVF valid till 8th March. పెట్రోల్ స్కూటర్ల విషయంలో ఏమాత్రం సాధ్యం కాదు, కానీ ఎలక్ట్రిక్ స్కూటర్ల పార్ట్లన్నీ తెచ్చేసుకుంటే ఓ చిన్న షెడ్లో పెట్టైనా వాటిని అసెంబుల్ చేసి అమ్మేసుకోవచ్చు. ఈ వెసులుబాటు వల్ల వందల సంఖ్యలో ఎలక్ట్రిక్ స్కూటర్లు మార్కెట్లోకి వెల్లువలా వచ్చేస్తున్నాయి. ఏం బ్యాటరీ వాడుతున్నారు అన్న విషయం పక్కన పెడితే 50,000 రూపాయలు పెడితే పెట్రోల్ ఊసు లేకుండా ఎంచక్కా టౌన్లో బైక్ మీద షికారు కొట్టేయచ్చు. మరి ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల సేల్స్ నత్తనడకన సాగుతున్నాయి? క్లుప్తంగా తెలుసుకుందాం రండి. సాధారణంగా పెట్రోల్ స్కూటర్లన్నీ 100% మెటల్ బాడీతోనే తయారవుతాయి. ఒకసారి కొంటే అటు ఇటుగా ఓ 10 సంవత్సరాల పాటు చక్కగా వాడుకోవచ్చు. కాకపోతే అవి నడవటానికి పెట్రోల్ పోయాల్సిందే, అప్పుడప్పుడు ఇంజన్ ఆయిల్ మార్చాల్సిందే, ప్లగ్ పిన్నులో లేదంటే బ్రేక్ వైర్లో, అది కాదంటే ఇంజన్లో పార్ట్లో అప్పుడప్పుడు మార్చాల్సిందే. అయితే ఎలక్ట్రిక్ స్కూటర్ల విషయంలో మాత్రం కేవలం బండి మొత్తం మీద హబ్ మోటార్, కంట్రోలర్, బ్యాటరీ, ఛార్జర్, 12 వోల్ట్స్ DC కన్వర్టర్ లాంటి ఓ 5 రకాల ప్రధాన భాగాలు మాత్రమే ఉంటాయి. వాటికి మినిమం ఓ 2 ఏళ్ళు వారంటీ కూడా ఉంటుంది. లెడ్ యాసిడ్ బ్యాటరీలకైతే ఓ ఏడాది, లిథియం అయాన్ బ్యాటరీలకైతే సగటున 3 ఏళ్ళు వారంటీ ఇస్తారు. అయితే లెడ్ యాసిడ్ బ్యాటరీలు అయితే 1.5 సంవత్సరం దాకా, లిథియం అయాన్ బ్యాటరీలు అయితే ఓ 4.5 ఏళ్ల దాకా సేవలు అందిస్తాయి. సో ఎలక్ట్రిక్ స్కూటర్లకు అటు ఇటుగా ఓ 50,000 కిలోమీటర్లు తిరిగేదాకా పెద్దగా ఖర్చుండదు. 3 ఏళ్ల తర్వాత మళ్ళీ ఓ యావరేజ్గా 40,000 రూపాయలు పెట్టి బ్యాటరీ మార్చుకోక తప్పదు. ఇక్కడ గమనించాల్సింది ఏంటంటే, ఓ 50,000 కిలోమీటర్లు తిరిగితే పెట్రోల్ బండ్లకైతే సుమారుగా ఓ 1,00,000 రూపాయల పెట్రోల్ అవుతుంది. అదే బ్యాటరీకి అయితే ఎంత ఎక్కువ అనుకున్నా ఓ 40,000 రూపాయలు ఖర్చు అవుతుంది. అంటే 60,000 రూపాయలు మిగులుతుందన్నమాట. మరి ఇంత మిగులుతుంటే ఎందుకు ఎలక్ట్రిక్ స్కూటర్ల వైపు జనం మొగ్గు చూపటం లేదు? ఎందుకు మొగ్గు చూపటం లేదంటే, మొదట్లో వచ్చిన ఎలక్ట్రిక్ స్కూటర్లు ఒకసారి ఛార్జ్ చేస్తే కేవలం 60 కిలోమీటర్లు మాత్రమే తిరిగేవి. వాటి స్పీడ్ కూడా ఓ 25 కిలోమీటర్లు లేదంటే 40కే పరిమితమై ఉండేది. అయితే లిథియం అయాన్ బ్యాటరీలు అందుబాటులోకి వచ్చాక, మోటార్ల పవర్ బాగా పెరిగాక ఒకసారి ఛార్జ్తో 150 కిలోమీటర్లు ప్రయాణం చేసే స్కూటర్లు, మోటార్ సైకిళ్లు జనం ముందుకొచ్చాయి. అయినా సరే ఎలక్ట్రిక్ వాహనాల సేల్స్ ఉధృతంగా పెరగలేదు. కారణం ఏంటి అని విశ్లేషించినప్పుడు, ఎలక్ట్రిక్ స్కూటర్ల బాడీలన్నీ ఫైబర్తోనే తయారవుతున్నాయి. ఇవి ఇనుప రేకంత గట్టిగా ఉండే పరిస్థితి లేదు. పొరపాటుగా ముందుకు వెళ్తున్న వెహికల్కు మన బండి మడ్ గార్డ్ స్లోగా తగిలినా చాలు, పెళ్ళున విరిగిపోతుంది. పొరపాటున బండి కింద పడిందంటే చాలు, బాడీ పగుళ్ళిస్తోంది. ఓ 5 ఏళ్లు వాడిన తర్వాత బండి బాడీ ఉంటుందా లేదంటే పగుళ్ళిస్తుందా అన్న సందేహం కూడా వినియోగదారుల మనసులో తలెత్తుతోంది. అంటే బండికి బ్యాటరీ మార్చడమే కాదు, బాడీ కూడా మార్చుకోవాలేమో అన్న డౌట్ వస్తోంది. దీంతో ఎందుకొచ్చిన బాధ అంటూ ఇప్పటికీ జనం పెట్రోల్ బల్ల వైపే చూస్తున్నారు. చితక కంపెనీలతో పాటు పెద్ద పెద్ద బ్రాండెడ్ ఎలక్ట్రిక్ స్కూటర్ల కంపెనీలు కూడా ఇలా ఫైబర్ బాడీతోనే తమ వాహనాలను రిలీజ్ చేస్తున్నాయి. అయితే మార్కెట్లో కొన్ని కంపెనీలు, ఉదాహరణకు బజాజ్ చేతక్, బ్యాటరీ స్టోరీ, బిగాస్ లాంటి వేళ్ల మీద లెక్కపెట్టే కంపెనీలు మాత్రం పెట్రోల్ స్కూటర్ల తరహాలో పూర్తిగా మెటల్ బాడీలతో బళ్లను రిలీజ్ చేస్తున్నాయి. అంతేకాదు, ఓ 80 కిలోమీటర్ల స్పీడు, 110 కిలోమీటర్లకు పైగా మైలేజ్ ఆఫర్ చేస్తున్నాయి. ఇలా మెటల్ బాడీతో వచ్చినా కూడా అవి రేటులో మాత్రం మామూలు బళ్లతోనే పోటీ పడుతున్నాయి. ఇక అసలు విషయానికి వద్దాం. ఈ మెటల్ బాడీతో ఉండే బళ్ళు కొనుక్కుంటే బాడీ గురించి ఓ 10-15 ఏళ్లు దిగిలే ఉండాల్సిన అవసరం లేదు. 4 ఏళ్ల తర్వాత లేదంటే 3 ఏళ్ల తర్వాత బ్యాటరీ మార్చుకోవచ్చు. అప్పుడు బ్యాటరీకి మాత్రమే ఖర్చు పెట్టాల్సి ఉంటుంది. సో ఫైబర్ బాడీలు వాడే స్కూటర్ల కంటే మెటల్ బాడీ ఉపయోగించే స్కూటర్ల కొనుగోలే మంచిదని రవాణా రంగ నిపుణులు అంటున్నారు. ఇలా మెటల్ బాడీతో వచ్చే ఎలక్ట్రిక్ స్కూటర్లు ఏమున్నాయన్నది తెలుసుకుని వాటిని కొనుక్కోవటం అన్నది ఎంతో మంచిదన్నమాట. ఇక్కడ ఇంకో విషయం చెప్పుకోవాలి. మొదట్లో లెడ్ యాసిడ్ బ్యాటరీలు వచ్చాయి, ఇప్పుడు అంతే రేట్లో గ్రాఫెన్ బ్యాటరీలు వస్తున్నాయి.
ఆ తర్వాత లిథియం అయాన్ బ్యాటరీలు వచ్చాయి. అయితే ఈ బ్యాటరీలు ఇండియాలో ఉత్పత్తి కాకపోవడంతో చైనా నుంచి దిగుమతి చేసుకోవాల్సి వస్తుంది. చైనాలో 20,000 రూపాయలుండే బ్యాటరీ ఇండియాలోకి వచ్చేసరికి 30 నుంచి 40,000 అవుతుంది. అయితే బ్యాటరీల్లో ఖరీదైన లిథియం కాకుండా ఉప్పుతో అంటే సోడియం అయాన్ బ్యాటరీలు, హైడ్రోజన్ అయాన్ బ్యాటరీలను అభివృద్ధి చేసేందుకు అటు చైనాతో పాటు మరికొన్ని దేశాలు కూడా ఫుల్గా పరిశోధనలు చేస్తున్నాయి. సోడియం అయాన్ బ్యాటరీలు తయారు చేసి త్వరలో మీ ముందుకు తేబోతున్నామంటూ బెంగళూరు బేస్డ్ కంపెనీ ఒకటి ఓ ప్రకటన కూడా చేసింది. అవి రెడీ అయ్యాయి, కానీ వాటి పవర్ లిథియం అయాన్ బ్యాటరీల స్థాయికి తెచ్చేందుకు ప్రయోగాలు కొనసాగుతున్నాయి. మరో ఏడాది 2 ఏళ్లలో ఇవి మార్కెట్లోకి వచ్చేస్తాయి. ఆ బ్యాటరీలు వస్తే ఇప్పుడు మనం 40,000 రూపాయలు పెట్టి కొని 3 ఏళ్లు వాడుకునే లిథియం అయాన్ బ్యాటరీకి సమానమైన సోడియం అయాన్ బ్యాటరీని కేవలం ఓ 7,000కే కొనుక్కునే అవకాశం వస్తుంది. ఒకవేళ 10,000 రూపాయలు అనుకున్న ఆ 10,000 రూపాయల ఖర్చుతో మినిమం 40,000 కిలోమీటర్లు జర్నీ చేసే అవకాశం వస్తుంది. అంటే పెట్రోల్ కంటే సుమారు 90,000 రూపాయల దాకా ఆదా అవుతుందన్నమాట. అయితే ఎలక్ట్రికల్ బ్యాటరీలు అక్కడక్కడ పేలుతున్నాయి కదా, దాని సంగతేంటి అన్న సందేహాన్ని వ్యక్తం చేసినప్పుడు ఆ సమస్యను నివారించేందుకు ఇప్పుడు ఎన్నో సంస్థలు అత్యాధునిక టెక్నాలజీతో బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ డివైస్లు తయారు చేస్తున్నాయి. వాటి సహాయంతో బ్యాటరీల పేలుడు సమస్య తగ్గిపోయింది. సో ఆ భయం కూడా తీరిపోయే పరిస్థితి తలెత్తింది. సో ఈ లెక్కలు, ఈ పరిస్థితులు గమనించిన తర్వాత భవిష్యత్ అంతా ఎలక్ట్రికల్ స్కూటర్లదే అన్నది కాదనలేని నిజమన్నది తేలిపోతోంది. ఇప్పుడు ఎలక్ట్రిక్ స్కూటర్లు కొనేవాళ్ళు మెటల్ బాడీతో తయారయ్యే బ్రాండ్లను పరిశీలించి తీసుకుంటే అవి ఎన్నో ఏళ్ళు దృఢంగా ఉంటాయి. కాబట్టి ఓ 3 ఏళ్ల తర్వాత తక్కువ కాస్ట్తో ఇదే పనితీరుతో మన ముందుకు రాబోయే హైడ్రోజన్ బ్యాటరీలు కావచ్చు, లేదంటే సోడియం అయాన్ బ్యాటరీలు కావచ్చు, ఇవి కాదంటే మరో రకం బ్యాటరీలు కావచ్చు, ఇవి మరో ఏడాదిలోనో 2 ఏళ్లలోనో లేదంటే 3 ఏళ్లలోనో, అంటే మనం ఇప్పుడు కొన్న బ్యాటరీ వారంటీ పూర్తయ్యే లోపలే మన ముందుకు రావటం అన్నది 100% జరిగి తీరుతుంది. సో తక్కువ ఖర్చుతో ఇప్పుడు మనం కొన్న బళ్లకు తక్కువ ఖర్చుతో వాటిని మార్చేసుకుని పెట్రోల్కు పెట్టే ఖర్చు నుంచి బయటపడచ్చు. పర్యావరణ పరిరక్షణలో మనము భాగస్థులు కావచ్చు. రవాణా రంగ నిపుణులు చెప్తున్న ఈ అంశాల మీద మీ కామెంట్ను కూడా తెలియజేయండి.